సరే వాక్యం దగ్గర వెళ్దాం. యేసు ధ్యానిస్తున్నాం. ఎన్నో అధ్యాయం? 10వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. పోయినసారి కుటుంబ ప్రార్థనలో దేని గురించి మాట్లాడుతున్నారు? దాని గురించి ఏం జరిగింది, ఏమి ఎట్లా ఏం చెప్పినారు, ఏ వాక్యం చెప్పినారు, అదే కలిసి అక్క కూతురు ఒక అమ్మ ఒక టెన్షన్ పడుతున్నారు అసలు ఏం చెప్పినాడు కానీ ఇది చూడాలి కదా. సరే ఈరోజు కుటుంబ ప్రార్థన చెప్పినాము. పోయినసారి అసలు దేవుడు ఏం మాట్లాడినాడు అని ఒకసారి యూట్యూబ్లోనే చూడాలి కదా, అప్లోడ్ చేసి ఉంటాం కదా. ఎందుకు భయపడుతున్నారు మీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు గారా అనే దాని గురించి దేవుడు మాట్లాడాడు, అంతే కదా. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు పిచ్చుకుల కంటే శ్రేష్టమైన వ్యక్తులు కారా, మిమ్మల్ని నేను పడిపోనిస్తానా అని దేవుడు మాట్లాడినాడు. అంటే మనకు కొన్ని భయపడే పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎలా ఆదుకుంటాడు అనేది, మన జీవితంలో ప్రతి ఒక్క కుటుంబంలోనూ వచ్చే భయాలు ఎలాంటివి ఉంటాయి, ఆ భయాల నుంచి దేవుడు ఎలా విడిపిస్తాడు అనే దాని గురించి దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. అంతేనా? అంతే కదా దేవుడు మాట్లాడినాడు. హల్లెలూయా. సరే ఈ రోజు దేవుడు దేని గురించి మాట్లాడతారో చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం నెక్స్ట్ వచనం ఏది? 32, 33. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగకున్నో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరగనందును. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునన్నో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగునందును. దేవుడు ఏం చెప్తున్నాడంటే, చాలామంది మేము క్రిస్టియన్లను యేసుక్రీస్తుని నమ్ముకున్నాము అని ఉంటారు కదా. చాలామంది మేము క్రిస్టియన్లు యేసుక్రీస్తుని నమ్ముకున్నాము అని ఉంటారు. అయితే అది ఎంతవరకు అంటే ఇంట్లో వారికి, చర్చిలో వారికి, లేదన్నా ఎవరైనా విశ్వాసాలు కనిపించినప్పుడు మాత్రమే వాళ్ళు మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాము అనేలాగా వాళ్ళు ఉంటారు. అదే అన్యజనుల మధ్యకి వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళ మధ్యకి వెళ్ళినప్పుడు, లేకపోతే వారికి తెలియని వాళ్ళ మధ్యకి వెళ్ళినప్పుడు అక్కడ మేము క్రిస్టియన్ని యేసుక్రీస్తుని నమ్ముకున్నాము అని చెప్పడానికి భయపడతారు, అనుమానిస్తారు. చెప్తే ఏమవుతుందో అనే భయము, దిగులుతో ఉంటారు, టెన్షన్తో ఉంటారు. చాలామంది జీవితంలో అవి ఉంటాయి. స్కూల్లో కావచ్చు, ఎక్కడైనా క్రిస్టియన్ కావచ్చు. స్కూల్లోకి వెళ్తే మేము క్రిస్టియన్ అని తెలిస్తే ఎవరైనా ఏమన్నా మమ్మల్ని అంటారేమో, మమ్మల్ని వేరుగా చూస్తారేమో, మమ్మల్ని గేలి చేస్తారేమో, ఇబ్బంది పెడతారేమో అని అనుకునే వాళ్ళు ఉంటారు. పని దగ్గరికి వెళ్ళినప్పుడు, పని చేసే దగ్గర మేము క్రిస్టియన్ అని ఎవరికైనా చెప్తే వాళ్ళు మమ్మల్ని ఏమైనా అనుకుంటారేమో, మమ్మల్ని ఎలా అయినా చూస్తారేమో, వాళ్ళు మా మీదకి ఏదో వేరు భావంతో చూస్తారేమో అని కొందరు ఉంటారు. కొందరు ఉద్యోగాలు చేసే చోట, లేకపోతే ఊర్లోనో, లేకపోతే తెలియని కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఎక్కడ మేము క్రిస్టియన్ చెప్తే ఎక్కడ మేము ఇబ్బంది పడతామో, వాళ్ళు ఏదో ఒక రకంగా మమ్మల్ని చూస్తారేమో అనే టెన్షన్లు, భయములు చాలా ఉంటాయి చాలామంది సాధారణంగా. అయితే యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు, ఎవరైతే మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకుంటారో వానిని నేను పరలోకంలో ఒప్పుకుంటాను. ఎవడైతే మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకోడో, లేకపోతే నేను తెలియదని చెప్తాడో వాడిని నేను కూడా పరలోకంలో ఒప్పుకోను, వానికి కూడా తెలియదు అని నేను చెప్తాను అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, మీరు ఈ భూమి మీద మనుషుల దగ్గర అవును నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అని మీరు చెప్తే పరలోకంలో యేసుప్రభు చెప్తారంట, అవును ఈ చంద్రకళ, ఈ జోసెఫ్, ఈ రత్నమ్మ, ఈ ప్రవీణ్, ఈ అనిత, ఈ హర్షిని వీళ్ళందరూ నాకు కూడా తెలుసు అని చెప్తాడు. ఒకవేళ
మనం ఇక్కడ మనుషుల దగ్గర మాకు యేసు ప్రభు మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాము అని చెప్పకపోతే అక్కడ కూడా యేసు ప్రభు నాకు వీళ్ళెవరో తెలియదు అని చెప్తాడంట. అయితే యేసుక్రీస్తు ఆ పరలోకంలో మనం ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి? యేసు ప్రభు ఏమంటున్నాడు, మీరు భూమి మీద నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అని మీరు ఒప్పుకుంటే పరలోకంలో నేను కూడా మిమ్మల్ని ఒప్పుకుంటాను. భూమి మీద మీరు నన్ను ఒప్పుకోకపోతే చూడండి ఇడో ఎత్తిగా నేను చెప్పలా మన మాట వెళ్ళాలనుకుంటున్నాను. చేస్తావు వాక్యం ఏ, ఇతరులే. వాక్యమేదిలే ఇస్తారు లాభమనే శ్రద్ధగా వాక్యం విందామని చదువు బైబిలా? సరి చేయండి చదువు వాక్యం వినేటప్పుడు దయ్యాలు ఏమైనా దూరినాయి అట్లా ఎత్తురేదే కూర్చోడికి వచ్చే శ్రద్ధగా దేవుని మాట వినాలా. హల్లెలూయా. అయితే మనకు వచ్చే నష్టం ఏంటి? మనం ఇక్కడ యేసుక్రీస్తుని మేము యేసుక్రీస్తుని నమ్మలేదు, యేసుక్రీస్తుని ఒప్పుకోవడానికి మనం భయపడ్డాము, ఒప్పుకోలేదు మనుషులు ఎదుట. యేసుక్రీస్తు కూడా అక్కడ చెప్తున్నాడు, నేను పరలోకంలో వీళ్ళని ఒప్పుకోను. నన్ను భూలోకంలో ఎవరైతే మనుషులు ఎదుట నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను ఒప్పుకోకపోతే, మేము క్రిస్టియన్ అని ఒప్పుకోకపోతే పరలోకంలో నేను కూడా వాళ్ళని ఒప్పుకోను అంటున్నాడు. ఎవరైతే మనుషులు ఎదుట మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాము మేము క్రిస్టియను అని ఒప్పుకుంటే పరలోకంలో నేను కూడా ఒప్పుకుంటాను వాళ్ళని అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు పరలోకంలో ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి, అది మనకు తెలియాలి కదా. అసలు పరలోకంలో యేసుక్రీస్తు మనం ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి అనేది మనకు తెలియాలి. అప్పుడే ఎందుకు మనము మనుషుల దగ్గర యేసుక్రీస్తుని ఒప్పుకోవాలా, మేము క్రిస్టియన్ను ఒప్పుకోవాలా మనకు అర్థమవుతుంది. అది అర్థం కాకపోతే మనం సైలెంట్ అయిపోతాం కదా. ఎందుకు యేసుక్రీస్తును మనం మనుషుల ఎదుట ఒప్పుకోవాలా, మేము క్రిస్టియన్ని మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాము అని ఎందుకు మనుషులు మనం ఒప్పుకోవాలా అనేది మనకు తెలిస్తే అప్పుడు మనం ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా అనేది మనకు అర్థమవుతుంది. అది అర్థం అవ్వాలంటే అక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడు, భూలోకంలో నువ్వు మనుష్యుల ఎదుట యేసుక్రీస్తుని ఒప్పుకునేది పరలోకానికి సంబంధం ఉందంట, స్వర్గంలో మనం ఉండడానికి సంబంధం ఉంది. అంటే నువ్వు భూలోకంలో యేసుక్రీస్తును ఒప్పుకుంటున్నావా ఒప్పుకోవా అనే దాని మీద డిపెండ్ అయ్యే పరలోకంలో ఏముండాలి నీకు అనేది డిసైడ్ అవుతుంది. భూలోకంలో నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా అనే దాన్ని బట్టే పరలోకంలో నువ్వు ఉంటావా ఉండదా అనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ చేసే దాన్ని బట్టే నీకు ప్రతిఫలం అక్కడ దొరుకుతుంది. యేసుప్రభు ఏం చెప్తున్నాడు, మీరు ఇక్కడ నన్ను ఒప్పుకుంటే నేను పరలోకంలో నిన్ను ఒప్పుకుంటాను, ఇక్కడ మీరు నన్ను ఒప్పుకోకపోతే పరలోకంలో నేను ఒప్పుకోను. అయితే యేసు ప్రభు పరలోకంలో మనల్ని ఎందుకు ఒప్పుకోవాలా, ఒప్పుకుంటే లాభం ఏంటి, ఒప్పుకోకపోతే నష్టమేంటి అనేది ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, నరకానికి లేదా స్వర్గానికి, అంతే కదా. అయితే నరకానికి వెళ్తారు లేకపోతే స్వర్గానికి వెళ్తారు. స్వర్గంలోకి వెళ్ళాలంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలా, ఎవరు ఇవ్వాలా, యేసుప్రభే ఇవ్వాలా. స్వర్గంలోకి రావాలంటే పర్మిషన్ యేసుప్రభే ఇవ్వాలా. నరకంలో పోవాలంటే యేసుప్రభు అక్కడ పర్మిషన్ నీకు ఇవ్వకపోతే నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఏది, నీకు పోయేది నరకమే. అంటే మనం స్వర్గంలో ఉండాలా నరకంలో ఉండాలా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది, యేసుప్రభు మీద ఆధారపడి ఉంటుంది. మనం ఒక పెళ్ళికి వెళ్ళాం అనుకుందాం, మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. ఒక పెళ్ళికి వెళ్ళాం, ఒక పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఆ పెళ్ళికి సంబంధించిన ఆ పెళ్ళి కొడుకు తండ్రి తల్లో పెళ్ళి కూతురు తల్లో తండ్రో మనం వెళ్ళాము ఒక పెళ్ళికి, వీళ్ళు మాకు తెలుసు వీళ్ళు మాకు తెలుసు అంటే మనం ఆ పెళ్ళిలోకి పోతాం, మనకి ఎంట్రీ ఉంటుంది. ఆ పెళ్ళి కొడుకు తండ్రి కానీ తల్లి కానీ ఆ పెళ్ళి కూతురు తండ్రి కానీ తల్లి కానీ వీళ్ళెవరో మాకు తెలియదు అని చెప్తే మనం ఏం చేయాలా, గమ్మున వెనక్కి వచ్చేయాలి, అంటే ఎంట్రీ లేదు. అలాగే యేసు ప్రభు అక్కడ అవును జోసెఫ్ నాకు తెలుసు, చంద్రకళ నాకు తెలుసు, హర్షిని నాకు తెలుసు, రత్నమ్మ నాకు తెలుసు, అనిత నాకు తెలుసు, ప్రవీణ్ నాకు తెలుసు అని యేసు ప్రభు అక్కడ మన పేరుని ఒప్పుకుంటేనే మనం ఎక్కడ ఉంటాం, స్వర్గంలో ఉంటాం. అలా కాకుండా యేసు ప్రభు నాకు జోసెఫ్ నాకు తెలియదే, చంద్రకళ నాకు ఎవరు తెలియదే, హర్షిని నాకు ఎవరు తెలియదే, రత్నమ్మ నాకు ఎవరు తెలియదే, అనిత నాకు ఎవరో తెలియదే, ప్రవీణ్ నాకు ఎవరో తెలియదు అంటే పరలోకంలో మనకు కూడా చోటు లేదు.
పరలోకంలో చోటు లేకపోతే మనం ఉండాల్సింది ఎక్కడప్పుడు నరకమే, ఖచ్చితంగా నరకమే. అయితే యేసు ప్రభు మన పేరుని అక్కడ ఒప్పుకోవాలి అంటే మనం ఏం చేయాలా? ఈ భూలోకంలో ఆయన పేరును మనం ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర? ఎవరి దగ్గర? మనుషులు అంటే ఎవరి దగ్గర? ప్రవీణ్ అన్న దగ్గర, అనిత దగ్గర, రత్నమ్మ దగ్గర, హర్షిని దగ్గర, జోసెఫ్ అన్న దగ్గర, చంద్రకళ దగ్గర. ఎవరి దగ్గర ఒప్పుకోవాలా? అన్యుల దగ్గర. యేసుక్రీస్తు గురించి ఎవరికైతే తెలియదో, యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకోలేదో, అలా మన స్కూల్లో చదివేలు కావచ్చు, కాలేజీలో చదువుకోవచ్చు, మనం పనికి పోయే దగ్గర ఉండవచ్చు, ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గర కావచ్చు, వేరే కొత్త ప్రాంతాలు పోయినప్పుడు కావచ్చు, వేరే ఊర్లోకి వచ్చి ఎక్కడైనా సరే నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, నేను క్రిస్టియన్ నమ్ముకున్నాను. చాలామంది అడుగుతుంటారు, ఏమా మీరు గాజులు పెట్టుకోలేదు, ఏం బొట్లు పెట్టుకోలేదు అంటే, అప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఆడవాళ్ళు అయితే అడుగుతారు కదా, కొంతమంది గాజులు ఎన్ని వేసుకుంటారు, యేసుక్రీస్తుని నమ్ముకొని తెల్ల బట్టలు పెట్టుకుని ఉంటారు. వాళ్ళని చూసి అడుగుతారు, ఏమ్మా మీరు ఇట్లా ఉన్నారు అంటే, కొంతమంది చెప్పడానికి చింతిస్తారు. అమ్మో మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నామని చెప్పడానికి అమ్మో చెప్తే వీళ్ళు ఏమంటారు అని చింతించి చెప్పకుండా పోతారా, ఏం లేదమ్మా ఏం లేదు ఊరికనే అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. అలాంటి సమయంలో నువ్వేం చేయాలా? నువ్వు అలాగాని చెప్పావు అనుకో, ఏం లేదమ్మా అన్నావు అనుకో, అక్కడ దేవుడు నీ పేరుని ఒప్పుకోడు. నువ్వు ఈ ఇచ్చని ఎంత ప్రార్థన చేసినా, ఏసు 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 హల్లెలూయా అని ఎంత ప్రార్థన చేసినా, చర్చికి వెళ్ళి నువ్వు ఎంత చప్పట్లు కొట్టి, ఎంత బాగా పాట పాడి, ఎంత బాగా ఆరాధన చేసి, ఎంత బాగా దేవుని వాక్యం విని, ఎంత బాగా దేవుని వాక్యాన్ని ప్రకటించి ఏం చేసినా సరే, నువ్వు అన్యుల దగ్గర యేసుక్రీస్తుని నమ్ముకున్న దగ్గర నువ్వు యేసుక్రీస్తు పేరును ఒప్పుకోకపోతే, యేసుక్రీస్తు గురించి నాకు తెలియదు అని చెప్తే నీకు పరలోకంలో చోటు లేదు. ఇక్కడ ఎంత చేసినా, నేను ఇక్కడ ఎంత సువార్త మీకు ప్రకటించినా, ఎంత బాగా నేను ప్రార్థన చేసినా, మీకు ప్రార్థన చేయగానే ఏ రోగమైనా సరే, ఏ దైవ శక్తులు ఉన్నా, ఏ కష్టం ఉన్నా మీకు తీరిపోయినా సరే, నా వల్ల నీ దేవుడు ఎలాంటి అద్భుతాల కార్యముల నుంచి చేసినా సరే, నేను బయట అన్ని జనుల వ్యక్తుల దగ్గర, మా ఆఫీసులో కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో, వేరే ఊర్లో కానీ, ఈ బైబుల్ పట్టుకోవడానికి ఆలోచించినమ్మో, బైబుల్ పట్టుకుంటే నేను క్రిస్టియన్ని తెలిసిపోతున్నామో, నేను ప్రార్థన చేసుకుంటే తెలియని అన్ని జనుల దగ్గర ప్రార్థన చేస్తే నేను క్రిస్టియన్ని తెలిసిపోతున్నామో. కొందరు అన్నం తినేటప్పుడు ప్రార్థన చేస్తారు, కొందరు ఆ సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు, రకరకాల సందర్భాలను బట్టి. కొందరు ఏం చేస్తారు, అన్నం తినేటప్పుడు ప్రార్థన చేస్తే అమ్మో మేము క్రిస్టియన్ని తెలిసిపోతున్నామో, రకరకాల సందర్భాల్లో ప్రార్థన చేస్తే మేము క్రిస్టియన్ తెలిసిపోతున్నాం అని చెప్పేసి కొందరు ఆ టైంలో ప్రార్థన చేయకుండా ఆపేస్తారు. అలా కానీ మనం ఆపేస్తే అన్ని జనుల దగ్గర వాళ్ళు మనం క్రిస్టియన్ అనుకుంటారేమో అని చెప్పేసి వారి దగ్గర మనం యేసుక్రీస్తుని దాచిపెడితే పరలోకంలో దేవుడు మనం ఒప్పుకోడు. పరలోకంలో దేవుడు మనం ఒప్పుకోకపోతే మనకు చోటు లేదు. ఏం ప్రభా నేను బాగా వాక్యం చెప్పినాను కదా, బాగా సువార్తను ప్రకటించినాను కదా, బాగా ప్రార్థన చేసినాను కదా, రోగాలు వచ్చిన వాళ్ళందరికీ బాగు చేసినాను కదా, ఏం ప్రభా నువ్వు నాకు పరలోకంలో నా పేరు తెలియదు అంటావే, నేను నీ గురించే కదా ప్రకటించింది, నీ గురించే కదా అన్నీ చేసిందంటే యేసు ప్రభు మాట ఒకే మాట ఉంటాడు, నువ్వెవడో నాకు తెలియదు. నువ్వు మనుషుల దగ్గర నన్ను ఒప్పుకోలే కదా, అన్నిల దగ్గర నన్ను ఒప్పుకోలే కదా, నువ్వు తెలిసిన వాళ్ళ దగ్గర నువ్వు ఎంతైనా ఒప్పుకున్నావు, కానీ తెలియని వాళ్ళ దగ్గర నా పేరు ఒప్పుకోలేదా నువ్వు అని దేవుడు ఒక మాట. అంతే మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, ఎవడంటే ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా చిత్త ప్రకారం ఎవరైతే చేస్తాడో వాడే ప్రవేశిస్తాడంట. ప్రభువా అని చెప్పేవాడు పరలోకంలో రాడు. ఏసే ప్రార్థన చేసినంత మాత్రాన పరలోకంలో ఉన్నాం. యేసు ప్రభు చెప్పినట్లు ఎలాగైతే మనం బ్రతుకుతామో వారు మాత్రమే పరలోకంలో ఉంటారు. ఇంకొక దగ్గర కొందరు చెప్తారండి ఏసైతో, ఏసై నీ నామం మీద దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామం చెప్పి యేసుక్రీస్తు నామం చెప్పి మేము రోగాలను బాగు చేయాలా, వ్యాధులు బాగు చేయలేదా, అన్నీ సువార్తను ప్రకటించలేదా, అందరికీ రక్షణలోకి నడిపించలేదా అని చెప్తే, ఏ మూర్ఖులారా ఎవరో మీరు నాకు తెలియదు పోండి అన్నాడంట. అదేం చేస్తాయా, నీ పేరు పెట్టే కదా మేము దయ్యాలను వెళ్ళగొట్టాము, రోగాలను బాగు చేసాము, స్వస్థతలు ఇచ్చాము, అందరికి రక్షణలోకి నడిపించిన బాప్తిస్మం ఇచ్చామంటే మీరెవరో నాకు తెలియదు. ఒకే మాట యేసు ప్రభు. అదేంటి ప్రభు అంత మాట ఉన్నామంటే మీరు నన్ను ఎరుగునని చెప్పారు, నాలాంటి సహోదరునికి మీరు సహాయం చేయలేరు అని చెప్పేసి దేవుడిని ఒకే మాట చెప్తున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు మనల్ని ఒప్పుకోవాలి అంటే, పరలోకంలో మనకు చోటు ఇవ్వాలంటే ముందు మనం యేసుక్రీస్తుని ఒప్పుకోవాలి. మీకు షద్రక్ మేషక్ అబేద్నెగోలు చెప్పినా కదా, అగ్నిగుండంలో పడేస్తున్నా సరే
మేము అస్సలు ఆ విగ్రహానికి మొక్కం, మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నావా, యేసుక్రీస్తు బిడ్డలం అని చెప్తున్నాడు షద్రక్ మేషక్ అబేద్నెగో. ఆ రాజు ఏం చెప్తున్నాడు నివ్యక్తి దగ్గర, మీరు ఒప్పుకోకపోతే ఈ అగ్నిగుండానికి మీరు ఈ విగ్రహానికి మీరు మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో చంపేస్తా, 7 అంతలు ఎక్కువ చేస్తా, మీరు బూడిదైపోతారన్నా కూడా బూడి చేసుకుంటా చేసుకో, ఏమైనా చేసుకో, మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, యేసుక్రీస్తుని నమ్మకం మేము అలాంటి పనులు చేయమన్నారు. అంటే అంతమంది ఉన్నారు చుట్టూ అన్ని జనులే, వాళ్ళు ముగ్గురే యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు విగ్రహాన్ని నాకు మొక్కమంటున్నాడు, అయినా సరే వాళ్ళు భయపడలా, మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాం అని అందరికీ చెప్తున్నారంట. వాళ్ళు బాధ పెడతారు, చంపేస్తారని తెలిసినా మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, మేము ఇలాంటివన్నీ చేయం అని చెప్తున్నారంట. దానియేలు కూడా అంతే, మద్యం తాగనంటే నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, నేను ఇలాంటివి తాగను. బైబిల్లో చూస్తే ఆదికాండం నుంచి మనం చూసుకుంటే ప్రకటన గ్రంథం వరకు వస్తే మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, ఇలాంటి వాటిని చేయము, మేము యేసుక్రీస్తుని అనుసరిస్తున్నాము క్రిస్టియన్లు అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా చెప్తే చంపేస్తారు. అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మేము క్రిస్టియన్లు, మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నామంటే హింసించే వాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా సరే వాళ్ళ ఇబ్బందులకి, బాధలకి, శ్రమలకి, కష్టాలకి వాటిని అన్నింటినీ లెక్క చేయాలా. మీరు ఇబ్బంది పెడితే పెట్టుకోండిరా, మీరు బాధ పెడితే బాధ పెట్టండిరా, మీరు శ్రమ పెడితే చెప్పండి, మీరు చంపినా చంపండి, మేము మాత్రం యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, మేము క్రిస్టియన్లు అని చెప్పడానికి మేము చింతించాం అని చెప్పారంట. ఆ చెప్పిన దానికి ప్రతిఫలంగా ఎవరైతే అక్కడ అన్యజనుల మధ్య యేసుక్రీస్తుని ఒప్పుకున్నారో వారు రాజులయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు, దేశాన్ని తలకిందలు చేసే ప్రజలైనారు, ప్రవక్తలైనారు, పాస్టర్లైనారు, గొప్ప స్థాయికి వెళ్ళిపోయినారు. ఎవరైతే యేసుక్రీస్తుని అన్యజనుల మధ్య ఒప్పుకున్నారో, అవును మేము క్రిస్టియన్లు, మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నామని ఎవరైతే ఒప్పుకున్నారో వారు గొప్ప స్థాయి, ఎవరు ఊహించిన స్థాయికి, అసలు కనీసం వాళ్ళు కూడా ఊహించినంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయారు. వాళ్ళ రాజులు కూడా వాళ్ళ మాట వినేలాగా, ప్రజలందరూ వాళ్ళ మాటలు వినేలాగా, కొన్ని అధికారులందరూ వాళ్ళ మాటలు వినేలాగా, ప్రపంచమే వాళ్ళ మాట వినేలాగా అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయినారు. ఎవరైతే యేసుక్రీస్తుని అన్ని జనుల ఎదుట ఒప్పుకున్నారో, ఎవరైతే అవును నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, నేను క్రిస్టియన్ని అని ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళు అంత గొప్ప స్థాయికి వెళ్ళారు. మరి యేసుక్రీస్తుని, అది నేను భూలోకం సంగతి చెప్తున్నా, పరలోకం సంగతి చెప్పాల. పరలోకంలో మీకు ఆల్రెడీ చెప్పేసిన ఏంటి, పరలోకంలో ఇక్కడ ఎవరైతే యేసుక్రీస్తుని ఒప్పుకుంటారో పరలోకంలో వాళ్ళకి చోటు ఉంటుంది. యేసుక్రీస్తు ఒప్పుకుంటాడు కాబట్టి పరలోకంలో చోటు లభిస్తుంది. ఎవరైతే ఇక్కడ యేసుక్రీస్తుని ఒప్పుకోరో పరలోకంలో వాళ్ళకి చోటు లేదు. అది అయిపోయింది పరలోకం గురించి. భూలోకం జిల్లాలో జరిగే సంభవాల గురించి, యేసుక్రీస్తుని భూలోకంలో ఒప్పుకుంటే మనకు జరిగే ఎలాంటివి మనకు జరుగుతాయి, ఒప్పుకోకపోతే భూలోకంలో ఎలాంటివి జరుగుతాయి అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. సో ఒకటి ఆల్రెడీ చెప్పేసిన ఏంటి, యేసుక్రీస్తుని ఒప్పుకుంటే ఈ భూలోకంలో ఏం జరుగుతుందో మీకు చెప్పిన, షద్రక్ మేషక్ అబేద్నెగో వీళ్ళందరి గురించి చెప్పిన, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళారు. మరి యేసుక్రీస్తుని ఈ భూలోకంలో ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి కదా. ఈ భూలోకంలో మనకు జరిగే సమయం ఏంటో తెలుసుకోవాలి కదా. దాని గురించి చూద్దాం ఒకసారి. అదే మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 69-70. పేతురు వెలుపటి ముంగట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతను చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండేనని అక్కడ వారితో చెప్పాను. అతడు ఒట్టు పెట్టుకొని, నువ్వు ఉండలేదు, ఆ మనుష్యుని నేను ఎరుగను అని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత ఇక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరుగునని చెప్పి శపించుటకును ఒట్టు పట్టుకొనుటకును మొదలుపెట్టును. వెంటనే కోడి కూసిన గనుక కోడి కోయక మునుపు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. పేతురు ఎవరండి? ఎవరు? యేసుక్రీస్తుని అనుసరించిన శిష్యుడు. శిష్యుల్లో ప్రధానమైన శిష్యుడు ఎవరు? పేతురు. 3.5 సంవత్సరంలో యేసుక్రీస్తుని సేవ చేసినాడు.
యేసుక్రీస్తు చేసిన అద్భుతములన్నింటినీ దగ్గర నుండి చూసినాడు. యేసుక్రీస్తు దర్శనాన్ని కూడా చూసినాడు. యేసుక్రీస్తు ఎక్కడికి పోతే అక్కడ పేతురునే పిలుచుకొని వెళ్ళాడు. ఆ 3.5 సంవత్సరం యేసుక్రీస్తు ద్వారా జరిగిన ప్రతి చిన్న కార్యాన్ని దగ్గర నుండి చూసిన వ్యక్తి ఎవరు? పేతురు. యేసుక్రీస్తు కోసం అన్నిటినీ వదులుకొని వచ్చేసాడు. 3.5 సంవత్సరం రకరకాల అద్భుతాలు యేసుక్రీస్తు చేస్తుంటే చూసినాడు. యేసుక్రీస్తు ద్వారా పేతురు కూడా చేసినాడు. అయితే ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే యేసుక్రీస్తును సిలువలో వేయబడే సంఘటన ఇది. యేసుక్రీస్తును సిలువ వేయడానికి తీసుకువెళ్ళబోయే ముందు సంఘటన. అక్కడ జరిగిన సంఘటన అంటే యేసుక్రీస్తును సిలువ దగ్గరకు వేయడానికి తీసుకెళ్తుంటే అక్కడ సమాజ మందిరానికి యేసు ప్రభుకి తీర్పు తీర్చడానికి తీసుకెళ్తుంటే యేసు ప్రభు తీర్పు తీర్చుటకై ఆ కోర్టులోకి వెళ్ళాడు. పేతురు వీళ్ళందరూ బయట కూర్చున్నారు. శిష్యులందరూ పారిపోయినారు మమ్మల్ని ఎక్కడ చంపేస్తారని. కానీ ఈ పేతురు మాత్రం పారిపోకుండా వాళ్ళకి ఊరికి కనిపించకుండా దూరం నుంచి చూస్తున్నాడు. ఏం జరుగుతుంది, యేసు ప్రభుని ఏం చేస్తారని దూరం నుంచి చూస్తున్నాడు. దూరం నుంచి చూస్తుంటే అక్కడ పోతే నన్ను కూడా గుర్తుపెట్టేస్తారు, నన్ను కూడా ఏమన్నా చేస్తారేమో, నన్ను కూడా చంపేస్తారేమో అని చెప్పేసి అక్కడ దగ్గరికి వెళ్ళకుండా దూరంగా ఉన్నాడు. దూరంగా ఉంటే అక్కడ కొందరు ఆ పగలపూట సమయంలో శీతాకాలం కాబట్టి చలిమంట వేసుకొని కూర్చొని ఉన్నారు. చలిమంట వేసుకుని ఉంటే పేతురు చలి పుట్టి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చలి కాచుకుంటూ ఉండగా అక్కడ ఇలా చిన్న పాప ఒక అమ్మాయి వచ్చి ఆ పేతుర్ని ఎగాదిగా చూసి, అన్న నువ్వు కూడా ఆ యేసుతో ఉన్నవాడి కదా అని ఈ చిన్న పాప అనింది పేతుర్ని. ఎప్పుడైతే ఈ మాట అనిందో పేతురుకు ఊళ్ళంతా గజగజ మునిగిపోతాడు. ఎందుకు? వాళ్ళు రెడీగా ఉన్నారు. వీళ్ళు యేసుక్రీస్తు మనుషులు, యేసుక్రీస్తును నమ్ముకున్న వాళ్ళు అని తెలిస్తే వాళ్ళు చంపేయడానికి రెడీగా ఉన్నారు. అక్కడ ఉండే మనుషులు వాళ్ళందరూ శత్రువులే. ఆ శత్రువుల మధ్యలో ఈ పేతురు ఉన్నాడు. ఇప్పుడు ఆ పిల్ల ఏమని చెప్పింది, నువ్వు కూడా యేసు ప్రభుతో పాటు ఉన్నావు కదా అని చెప్పింది. ఎప్పుడైతే చెప్పిందో ఇతను గడగడగడ ఉనికిపోతా, ఇప్పుడు కానీ అవును నేను కూడా యేసుక్రీస్తుతో ఉన్నాను, నేను కూడా యేసుక్రీస్తుని అనుసరించాలని చెప్తే ఎక్కడ వీళ్ళు నన్ను చంపేస్తారని చెప్పేసి అప్పుడు చిన్నదాన్ని ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నావు నువ్వు, అసలు యేసు ఎవరు అని ఎవరు కూడా నాకు తెలియదు, ఏం మాట్లాడతాను పిల్లదనప్పో అని చెప్పేసి ఆ పాపను తిడుతున్నాడట. తిట్టేసి ఏమో ఎక్కడ ఉంటే ఇంకా ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి కొంచెం దూరం వచ్చేసినాడు. అక్కడ ఉండకుండా కొంచెం దూరం ఇంకా ఆపక పోయి నిలబడితే అక్కడ ఇంకో పాప వచ్చింది. అలాంటి పాప వచ్చి అవును నువ్వు కూడా అక్కడ ఉన్నావు, నేను చూసినాను, యేసు ప్రభుతో నువ్వు కూడా ఉన్నావు అని ఈ పాప కూడా చెప్పిందంట. చెప్పగానే వీడి మళ్ళీ ఓయమ్మో ఈ పాప కూడా తెలిసింది, ఎవరో నాయన స్వామి, ఎవరో మీరు, అసలు యేసు ఎవరో తెలీదు, నాకు ఎవరు తెలీదు, వీడేదో జరుగుతుందని నేను వేరే ఊరి నుంచి వచ్చినాను, మీరేంది యేసు 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 అని నన్ను అంటారు, నాకు తెలియదు ఆ యేసు ఎవరు నాయన మీకు దండం అని చెప్పేసి అక్కడి నుంచి ఆ అమ్మాయిని తిడతా పనికి మళ్ళీ ఎవరు నువ్వు అని చెప్పేసి తిడతా మళ్ళీ ఇంకో దగ్గరికి వచ్చాడంట. అక్కడి నుంచి వదిలేసి అక్కడి నుంచి వస్తే అక్కడ ఇంకొక పెద్ద ఆయన చూసుకుని అవును నువ్వు కూడా ఆ రోజు యేసు ప్రభుతో ఉన్నావు, నేను కూడా నిన్ను చూసిన, నువ్వు ఆ రోజు యేసు ప్రభు మాట్లాడుతుంటే నువ్వు కూడా మాట్లాడుతూ ఉన్నావు యేసు ప్రభుతో పాటు, ఆ వాయిస్ నాకు ఇప్పటికీ గుర్తుంది, నీ మాటలే ఇప్పుడు నాకు చెప్తున్నాయి, నీ మాటలు నేను గ్రహించినాను, నువ్వు కూడా యేసు ప్రభుతో ఉన్నావంటే అయ్యా నేను ఎవరు తెలియదయ్యా, యేసు ప్రభు ఎవరు తెలియదయ్యా, నా ఒట్టయ్యా, మా అమ్మతోడయ్యా, మా నాన్నతోడయ్యా, మా అక్కతోడయ్యా అని చెప్పేసి ఈ పేతురు ఒట్టు పెట్టుకుంటాడంట. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు, యేసు ప్రభు నాకే తెలియదు, ఆయన నా గురించి నాకే తెలియదు అని చెప్పేసి ఒట్టు పెట్టుకున్నాడంటే వెంటనే కోడి కూసిందంట. వెంటనే కోడి పోయగానే యేసు ప్రభు ముందే చెప్పాడు పేతురుతో ఏమంటే, నువ్వు నా కోసం ప్రాణమైన ఇస్తానని చెప్తున్నావు కదా, ఈరోజు ఉదయమే కోడి కోయక ముందే యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని నువ్వు 3 సార్లు చెప్తావు అని చెప్పింటాడు ముందే. ఆ మాట ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఎప్పుడైతే ఆ కోడి కూస్తుందో ఆ మాట గుర్తుకు తెచ్చుకొని బయటకు పోయి ఓర్ని ఏడుస్తున్నాడంట. అయ్యో ఇలాంటి దేవుడు, నా దేవుడినా నేను తెలియదని చెప్పింది, యేసుక్రీస్తునా నేను తెలియదని చెప్పింది, ఒకప్పుడు నా బతుకు కనీసం ఒక చేప పిల్లను కూడా పట్టలేని బతుకులో నేను ఉంటేనే, రాత్రంతా వరలేసినా సరే నాకు ఒక చేప కాదు కదా చేప పిల్ల కూడా దొరకలేదే, అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వచ్చి ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆ ప్రపంచం అప్పటి వరకు నేను పుట్టిన అప్పటి వరకు చూడంత గొప్ప ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చినాడే, నా కుటుంబంలో ఉన్న రోగాలని సమస్యలన్నింటినీ తీర్చినాడే, అద్భుతంలో ఆయన చేయగా నేను చూసినానే, నా ద్వారా అద్భుతాలు జరిగినాయే, నేను ఆయన దగ్గర నీళ్ళలో నడిచి వెళ్ళానే,
సముద్రాన్ని ఆయన ఒకసారి మాటతో గద్దిస్తుంటే నేను చూసినానే, చచ్చిపోయిన వారిని లేపుతుంటే చూసినానే, దయ్యములు వెళ్ళగొడుతుంటే చూసినానే, రకరకాల ఎలాంటి రోగంతో వచ్చిన వాళ్ళని ఒక్క మాటతో ఆయన బాగు చేసి చూసినానే. ఇంత గొప్ప దేవుణ్ణి నేను తెలియదని చెప్పినానా? అయ్యో ఎంత తప్పు చేశాను, ఎంత అవివేక పని చేసాను, ఎంత తెలియని పని చేశాను అని చెప్పేసి ఘోరన ఏడుస్తున్నాడంట. ఈ పేతురు. నేనేం చెప్పాలనుకున్నా అంటే యేసుక్రీస్తు చేసిన అన్నిటిలోనూ పేతురు ఉన్నాడు. ఎవరికి చూపించిన ఆయన దర్శనాన్ని, దైవ స్వరూపాన్ని పేతురికి చూపించాడు యేసుప్రభు. పరలోక తాళపు చెరువులే పేతురు చేతికి ఇచ్చేసినాడు. ఇచ్చేసి భూమి మీద ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది, భూమి మీద ఎవరికి నువ్వు తలుపు తెస్తే పరలోకంలో తలుపు తెరబడుతుందని చెప్పేసి పేతురికే పరలోకం యొక్క తాళపు చెవులు ఇచ్చేసినాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ రూమ్ ఇంటికి ఆ అమ్మాయికి ఇచ్చేసినాడు అనుకో, ఈ రూమ్లోకి రావాలంటే కీ ఎవరు చేయవల్ల? ఆ అమ్మాయి తీస్తేనే. ఈ అమ్మాయి ఇప్పుడు నేనే వచ్చినాను, ఆ ప్రవీణ్ అన్న వచ్చినాడు, ఓపెన్ చేస్తా అని ఓపెన్ చేస్తే నేను లోపల రాగలను. ప్రవీణ్ అన్న వచ్చా వస్తే వచ్చినాలే నేను తీరా అంటే నేను బయట ఉంటాను. అంటే దాని అర్థం ఏంటి? పరలోకంలో ఎవరు రావాలో ఎవరు పోవాలో డిసైడ్ చేసేది ఎవరు? పేతురు. అలాంటి పేతురు దగ్గర పరలోకం చేతి యొక్క తాళాలు ఇస్తే ఈ సమయంలో నాకు ఎవరు యేసుప్రభు తెలియదు. ఆ మాట గుర్తు చేసుకుని ఎవరిని ఏడుస్తున్నాడంట. నేను యేసుప్రభుని తెలియదని చెప్పేసి గట్టిగా ఏడుస్తున్నాడంట. ఎప్పుడైతే యేసుప్రభు తెలియదని చెప్పాడో శత్రువుల చేతికి జిక్కాడు. ఇక్కడందరూ శత్రువులే కదా, శత్రువుల చేతికి జిక్కాడు. రెండోదిగా ఒక చిన్న పిల్ల మీద ముందర కూడా చిన్న పిల్ల వేసే క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పలేక భయపడిపోయాడు. మూడోదిగా ఏం జరుగుతుందో ఏమో అని భయంతో బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. నాలుగోదిగా కన్నీళ్ళు మిగిలాయి, ఏడుపు దుఃఖం అతన్ని మిగిలింది. అంటే యేసుక్రీస్తును మనం ఇతరుల దగ్గర ఒప్పుకోకపోతే, ఇతరుల దగ్గర మనం యేసుక్రీస్తు తెలియదని క్రిస్టియన్ ఒప్పుకోకపోతే మన జీవితం జరిగేది ఏంటంటే మనం శత్రువుల చేతిలో పడతాం, శత్రువుల చేతికి దొరికిపోతాం. సాతాను చేతి కావచ్చు, శత్రువులు అంటే శ్రమలు కావచ్చు, రోగాలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, కష్టాలు కావచ్చు, అప్పులు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, గొడవలు కావచ్చు, ఏమైనా కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి చేతికి మనం దొరికిపోతాం. దొరికిపోయిన తర్వాత ఒక చిన్న మాటకు కూడా మనము సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. సమాధానం చెప్పుకోలేని స్థితిలోనికి మనం పడిపోతాం. భయంగా బ్రతకాల్సిన పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి. మన జీవితంలో దుఃఖము, కన్నీరు, వేదన, రోదనతో మన జీవితం నిండిపోతుంది. యేసుక్రీస్తుని ఒప్పుకుంటేనేమో ధైర్యం, అగ్నిలో నుంచైనా బయటకు రాబడతాం, రాజుల దగ్గర నిలబడతాం, ప్రధానమంత్రిగా మార్చబడతాం. మనం చెప్పిందే దేశంలో జరిగేటట్లు, మనం చెప్పిందే చేసినట్లు, మనం చెప్పకపోతే అది చేయకుండా దేవుడు మారుస్తాడు. దేశాన్ని, ప్రపంచాన్ని తలకిందులుగా మార్చే వ్యక్తులుగా మనల్ని దేవుడు నిలబెడతాడు. అదే మనం యేసుక్రీస్తుని ఒప్పుకోకపోతే భయంతో బ్రతకాలి, శత్రువుల చేతులు చిక్కబడతాం, అనుక్షణం ఏం జరుగుతుందనే టెన్షన్, సమాధానం చెప్పుకోలేని పరిస్థితి, జవాబు చెప్పుకోలేని పరిస్థితి, దుఃఖము, కన్నీరు, వేదన, బాధలతో మనం నిలబడాల్సి వస్తుంది. సో మనం మనుషులు ఎదుట ఒప్పుకుంటున్నామో ఒప్పుకోవట్లేదా? మన స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, మనం పని చేసే చోట్లలో కావచ్చు, మనం వ్యాపారం చేసే చోట్లలో కావచ్చు, మనం ఉద్యోగాలు చేస్తున్న చోట్లలో కావచ్చు, యేసుక్రీస్తుని ఒప్పుకునే సందర్భం వచ్చినప్పుడు మనం యేసుక్రీస్తుని ఒప్పుకుంటున్నామా ఒప్పుకోవట్లేదని మనమే పరీక్షించుకోవాలి. ప్రతిసారి కానీ ఎప్పుడప్పుడు ఖచ్చితంగా మన సందర్భం వస్తుంది. మనం ప్రార్థన చేసేటప్పుడు, అన్నం తినేటప్పుడు, దేవుడు మాటలు వినేటప్పుడు, ప్రైజ్ లార్డ్ అని చెప్పేటప్పుడు, ఎక్కడో దగ్గర స్కూల్లోనో, కాలేజీల్లోనో, పనిచేసే చోట్లలోనో, ఉద్యోగం చేసే చోట్లలోనో, ఇతర ప్రాంతాలను, వేరే ప్రాంతాలను, వేరే ఊర్లలోనో, ఎక్కడో దగ్గర మనకు ఆ సందర్భం వస్తుంది. యేసుక్రీస్తును ఒప్పుకునే సందర్భం వస్తుంది. అలా నేను క్రిస్టియన్ని, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను,
అని చెప్పే సందర్భం మనకు వచ్చినప్పుడు ఆ సందర్భంలో మనం యేసుక్రీస్తుని ఒప్పుకుంటున్నామా, యేసుక్రీస్తుని ఒప్పుకోవట్లేదా? మన క్రిస్టియన్ అని మనం వారి దగ్గర చెప్తున్నామా, చెప్పట్లేదా? ఒకవేళ ఒప్పుకుంటే భూలోకంలో నువ్వు అత్యున్నత స్థాయికి వెళ్తావు, పరలోకంలో నీకు స్థానం ఉంటుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే ఇక్కడ నువ్వు శత్రువుల చేతకు చిక్కి భయములతో సమాధానం చెప్పుకోలేని స్థితిలో వేదనతో కన్నీరుతో బ్రతకాలి. చనిపోయిన తర్వాత పరలోకంలో చోటు లేకుండా నరకంలోనికి తోయబడతాను. సో మనం డిసైడ్ చేసుకోవాలి, నేను ఒప్పుకుంటున్నానా, ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు నాకు తెలుసు అంటున్నానా, తెలియదు అంటున్నానా? నేను క్రిస్టియన్ ఒప్పుకుంటున్నానా, ఒప్పుకోవట్లేదా? మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నామని అందరి దగ్గర చెప్తున్నామా, చెప్పట్లేదా అనేది మన చేతిలోనే ఆధారపడి ఉంటుంది. మనం చెప్పేదాన్ని బట్టే మన జీవితంలో ఎలా ఉండాలి, మన జీవితం ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనేది డిసైడ్ అవుతుంది. మరి ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఒప్పుకున్నాడు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఘనమైన దేవ, బలమైన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాలంలో మీరు మాతో మాట్లాడిన మాటలు చూస్తున్నాం, మహిమపరుస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా తండ్రి, మిమ్మల్ని మనుషులు ఎదుట ఒప్పుకుంటే ఎలాంటి ప్రతిఫలం వస్తుంది, మనుషులు ఎదుట ఒప్పుకోకపోతే ఎలాంటి ప్రతిఫలం వస్తుంది అనే విషయాల గురించి ప్రభా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మనుషులు ఎదుట అవును మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, మీ క్రిస్టియన్లను ఒప్పుకుంటే ఈ లోకంలో మేము అత్యున్నతమైన స్థాయిలోకి, అందరినీ శాసించే స్థాయిలోకి, అందరూ మా మాట వినే స్థాయిలోకి వెళ్తామని మేము తెలియజేస్తున్నారు తండ్రి. అలాగే పరలోకంలో కూడా, స్వర్గంలో కూడా మాకు చోటు ఉంటుందని ప్రభా మేము తెలియజేశారయ్యా. అలాగే ఈ లోకంలో మేము మనుషుల ఎదుట మిమ్మల్ని ఒప్పుకోకపోతే, యేసుక్రీస్తుని మేము నమ్ముకున్నాం, యేసుక్రీస్తుని మేము అనుసరిస్తామని ఒప్పుకోకపోతే పరలోకంలో మాకు చోటు ఉంటుంది ఆయన. నరకంలోకి మేము వెళ్ళిపోతామని, భూలోకంలో అయితే మేము శత్రువుల చేతికి, అంటే రోగాలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, కష్టాలు కావచ్చు, శ్రమలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, మనుషులనే శత్రువులు కావచ్చు, ఆ శత్రువుల చేతికి చిక్కి ప్రతి క్షణం భయంతో సమాధానం కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో, కన్నీటితో, దుఃఖంతో, వేదంతో బ్రతకాల్సిన పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోతామని ప్రభావ మీరు తెలియజేస్తున్నారయ్యా. అందరి వంటి విశ్వాసం చెల్లిస్తున్నాం ప్రభావ. ఎల్లప్పుడూ తండ్రి మనుషులు ఎదురున్నాయన మేము ఒప్పుకునే బిడ్డలుగా, మేము క్రిస్టియన్లు, మేము యేసుక్రీస్తు నమ్ముకున్నామని ప్రభావ ప్రతి ఒక్కరి ఎదుటనైనా ఆ సందర్భం వచ్చినప్పుడు తండ్రి, అది స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, పని చేస్తున్న ప్లేస్ కావచ్చు, ఉద్యోగం చేస్తున్న ప్లేస్ కావచ్చు, వేరే కొత్త ప్రదేశం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు నాయన, ఇదిగో మీ నామాన్ని మేము ఒప్పుకొని ప్రభావ మీ సన్నిధిలో గొప్ప స్థాయిలో నిలబడి మన లోక రాజ్యంలో మేము చేతులు గొప్ప చూపించడం మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పేపర్లో తండ్రి. ప్రార్థన వినపాలు ఏమన్నా చెప్పండి. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, రత్నమ్మ కోసం ప్రార్థన చేస్తాం. అబ్రహాం కూతురికి, పెద్ద కూతురికి మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చింది, దగ్గు ఎక్కువగా ఉందని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నిన్న పిల్లలు ఉన్నారు, ఆ పాప కోసం ప్రార్థన చేయాలా. అబ్రహాం అమ్మ కూడా జ్వరం వస్తుంది, ఆ పాప కోసం ప్రార్థన చేయాలా. ఎస్తేరమ్మ కడుపుతూ ఉంది, ఆ పాప కోసం అమ్మ కోసం ప్రార్థన చేయాలా. మన ఊరి కోసం ప్రార్థన చేయాలా. మా కోసం కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన బిడ్డ కోసం, వీరి కుటుంబాల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఎక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా నాతో పాటు ప్రార్థనలో ఏకీపించాలి. ఒకవేళ మీరు ప్రార్థన చేసి రాకపోతే హల్లెలూయా స్తోత్రం ఆమేన్ అని చెప్పాలి. ఆమేన్ కానీ స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా అని చెప్పాలి. సరేనా? ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తుల దేవ, యేసయ్య బలమైన ఘనమైన శ్రేష్ఠమైన చెల్లిస్తున్నాం ప్రభా. దూరాన నీ పాఠశాలకు మొదటిసారి ప్రభా మా విజ్ఞాపన చనిపోతుండగా దయతో కనికరం చూపించమని జాలి చూపించమని ప్రతిపాదించున్నామయ్యా. దేనికోసమైతే మేము మొదలుపెడుతున్నాము, దేనికోసమైతేనైనా నీ పాఠశాలలో ప్రభా కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వాటన్నిటికీ సమాధానం దయచేసి ప్రభా నీ గొప్ప కార్యము ప్రభా
జరిగించమని ప్రతిమాడుకుంటున్నాను తండ్రి. ఇదిగోనైనా మీ ప్రేమిడలు ప్రభా చెల్లెమ్మకు ప్రభా హాస్పిటల్ తీసుకున్నారు తండ్రి. కంటే ఆపరేషన్ కోసం ప్రభా వారు తిరుపతికి వెళ్ళుండగా సహాయం చేయండి ప్రభా. హాస్పిటల్ అంతట్లో ప్రభా మీరు రక్షించండి, కాపాడండి ప్రభా. ఆపరేషన్ అంతటి విషయంలో మీరు తోడండి ప్రభా. ఆపరేషన్ సక్సెస్ అయ్యి ప్రభా మళ్ళీ క్షేమంగా ఇంటికి చేతులు మీరు చూస్తున్నారయ్యా. అక్కడ అన్ని అవసరాలు మీరు తీర్చండి ప్రభా. ఏవైతే అవసరం ఉన్నాయి వాటన్నిటిని యేసునామములో తీర్చమని ప్రతిమాడుకుంటున్నాను తండ్రి. మీ గొప్ప కార్యం ప్రభువును కుమరించిన ప్రభా, మీ దేవతల సహాయం ప్రభా వారు దయచేయమని ప్రతిమాడుకుంటున్నాం తండ్రి. అలాగేనైనా రత్నముఖం కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా పడి నేను బయటలో నుంచి పడి గాయాలు పాలై ఉండగానైనా బలమైన హస్తంతో ఆ గాయాలు తాకని ప్రభా, ఆ నొప్పిని ప్రభా, ఆ గాయము మీరు మార్పడి యేసునామములో పరిపూర్ణ స్వస్థతను ఆరోగ్యము బలమును దయచేయమని ప్రతిమాడుకుంటున్నాను తండ్రి. మీ కృప చూపించండి అయ్యా, నీ కనికరం చూపించండి, మీ జాలను చూపించి ప్రభా గారి మీరు ముఖ్య స్వస్థతను బాగు చేయమని ప్రతిమాడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా నవ్యశ్రీ కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మరలా ప్రభా ఇదిగోనైనా ఇన్ఫెక్షన్ అయ్యి ప్రభా జ్వరంతో దగ్గుతో ప్రభా బాధపడుతుండగా హాస్పిటల్లో ఉంటుండగానైనా ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చిన్న బిడ్డలు మీరు తాకినైనా ముట్టండి ప్రభా. జ్వరం నుంచి మీరు విడుదలవ్వండి యేసునామములో పరిపూర్ణ స్వస్థత వచ్చును గాక. ఇదిగో ఆ ఇన్ఫెక్షన్ యేసునామములో పోవును గాక. దగ్గు యేసునామములో పోవును గాక. అయినా మీ పరిపూర్ణ స్వస్థతను ఆరోగ్యం బలము ప్రభా మీ బలమైన హస్తంతో తాకినైనా దయచేయమని మీరు అనుకుంటున్నాను తండ్రి. అబ్రహాం మా అబ్బాయిని కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఎస్తేరమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, గర్భవతి అయి ఉండగా ప్రభా మంచి ఆరోగ్యం బలం శక్తిని దయచేయండి. కడుపులో పెడుతున్న బిడ్డనైనా ఆరోగ్యంగా బలంగా ఎదుగుతూ సహాయం దయచేయండి. మీ చిత్తమైతే ప్రభా కుమార్ని మీరు బహుమతిగా దయచేయమని ప్రతిలాడుకుంటున్నాను తండ్రి. ఇదిగోన ప్రభా నవ్యాగిస్తున్న ప్రభా ఇంజక్షన్ కావచ్చు, మాత్రలు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, అయినా మీరే ప్రభా ముట్టి తాకి ప్రభావం చేత ఇవ్వమని ప్రతిలాడుకుంటున్నాను తండ్రి. త్వరగా కోలుకొని ప్రభా త్వరగా డిశ్చార్జ్ ఇంటికి వచ్చి ప్రభా ఇంటి దగ్గర ఉంటున్న వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేస్తుంది. ఎవరైనా రక్షించండి, భద్రపరచండి, కాపాడండి, బలపరచండి, స్థిరపరచండి, సహాయం దయచేయమని ప్రతిలాడుకుంటున్నాను తండ్రి. అలాగేనైనా ప్రభా ఎవరైనా నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, కాలు ముట్టి స్వస్థపరిచి బాగా చేశారయ్యా. మళ్ళీ పరిపూర్ణ స్వస్థని ఇవ్వండి ప్రభా. ట్రాన్స్ఫర్ సిస్టంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ అనుకూలమైన ప్లేస్లో ప్రభా సేవ అడ్డు రాకుండా ఆటంకం కలుపుకున్నాను ప్రభా. దగ్గరే ప్రభా ట్రాన్స్ఫర్ వచ్చినట్టు మీరు తొమ్మిది చూపించాలని ప్రతిలాడుకుంటున్నాను. అధికారులతో మీరు మాట్లాడి, నాయకులతో మీరు మాట్లాడి ప్రభా మీరే ముందు మీ బలమైన కార్యం చేసి ప్రభా ఆ ప్రార్థన విజ్ఞాపన మీరు జ్ఞాపకం చేసుకుని దగ్గరగానే ట్రాన్స్ఫర్ వచ్చినట్టు చూపించండి ఆయన. మీ చిత్త ప్రకారం చేయించుకుని ప్రతిలాడుకుంటున్నాను తండ్రి. అలాగేనైనా ప్రభా ఎక్కడైనా జ్ఞాపకం చేసుకుని ప్రభా నెల్లూరు నుంచి ప్రభా వచ్చిన ఈ రెండు కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా మంచి ఆరోగ్యం బలం శక్తిని దయచేయండి ప్రభా. కరెంట్ లేని ప్లేస్లో ప్రభా రాత్రికాల సమయంలో ఒంటరిగా ఉంటుండగానైనా మీరే తోడుగానే రక్షించండి ప్రభా. రాత్రికాలంలో అగ్ని స్తంభంగా ప్రభా మీరు కాపాడండి. పగటి సమయంలో మేఘ స్తంభంగా మీరు రక్షించండి అయినా. మీరు శాంతి సమాధానం దయచేయండి ప్రభా. పురుగుల నుంచి, పాము నుంచి, అడుగు జంతువుల నుంచి ప్రభా మీరే ఆ కుటుంబాన్ని రక్షించండి, కాపాడండి ప్రభా. ఏ గొడవ లేకుండా శాంతి సమాధానంగా ప్రతిని మీరు సహాయం దయచేయండి. మంచి ఆహారాన్ని మీరు ఇవ్వండి ప్రభా, పోషించమని ప్రతిలాడుకుంటున్నాను తండ్రి. వారికి ఇచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా బిడ్డలు మంచి ఆరోగ్య బలం శక్తిని దయచేయండి తండ్రి. మీరే ప్రభా ముందు నడిపించండి అయ్యా. వారి తోటలో పని చేసేటప్పుడు అయినా మంచి ఆరోగ్య బలం శక్తిని దయచేయండి ప్రభా. వారు క్షేమంగా ఉండడం మీరు సహాయం దయచేయండి. మంచి ధైర్యం బలం ఇవ్వండి ప్రభా. దూరైనా ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చినారు ప్రభా మీరే సహాయం దయచేయండి. మీరు తోడుగానండి, మీరు నడిపించండి, రక్షించండి. మీరే తల్లివై తండ్రివై ఆదరించండి ప్రభా. ఇక్కడ ఉన్న విశ్వాసులు కూడా ప్రభా వారికి అవసరం ఉన్న సమయంలో, అనుకూలం ఉన్న సమయంలో వారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ కుటుంబాలతో మాట్లాడి ధైర్యపరిచి ఆదరించి ప్రభా వారితో మాట్లాడి వారికి సహాయం చేసి బిడ్డలుగానైనా వాళ్ళందరినీ నిలుపుమని ప్రతిలాడుకుంటున్నాను తండ్రి. కృపాసంలో జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరు జాగ్రత్తగా ప్రభాని కాచి కాపాడి కంచి వేసి నడిపించమని ప్రతిలాడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభావ వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడో నెల్లూరులో ఉంటుండగా ఆ కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. అన్ని అవసరాలు చేస్తున్నాము తీర్చమని ప్రతిలాడుకుంటున్నాను తండ్రి. గొప్ప కార్యం చూపించమని ప్రతిలాడుకుంటున్నాను. అలాగే మా ఊరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఊరిలో ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, శ్రమలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉంటున్న వారిని ప్రభా మీరు విడిపించండి, రక్షించండి, స్వస్థపరచండి, బాగు చేయండి ప్రభా. గొప్ప కార్యం ప్రభా మా ఊరిలో మీరు జరిగించండి. మీ అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించమని ప్రతిలాడుకుంటున్నాను తండ్రి. ప్రభా వర్షాన్ని దయచేయమని ప్రతిలాడుకుంటున్నాం తండ్రి. వర్షం లేకుండా ప్రభా పంటలు ఎండిపోతుండగా నాయన, గడ్డి లేక ప్రభా పశువులకు ఇబ్బంది అవుతుండగా ఏసీఆర్ మీ కనికరించి
చూపించండి అయ్యా. ఈ జాతిని చూపించి ప్రభా, ఇదిగో కనికరపడి ప్రభా మా ఊరికి మీరు వర్షాన్ని ఇవ్వమని బ్రతిలాడుకుంటున్నాను తండ్రి. మీ ఆకాశం మేఘం నింపిన ఆయన కృప చూపి కనికరించి ప్రభా వర్షం కాబట్టి మీ సహాయం దయచేయండి ప్రభా. మాకు మా ఊరి ప్రభా క్షేమంగా నడిచినట్లు ప్రభా మీరు ముందును నడిపించమని బ్రతిలాడుకుంటున్నాను తండ్రి. గొప్ప కార్యం చేయండి ప్రభా. మా ఊరి శాంతి సమాధానం బ్రతుకులకు మీరు సహాయం దయచేయండి. మంచి కృపను ప్రభా గొప్ప ఆశ్చర్యకాలం ధరించమని బ్రతిలాడుకోవచ్చు. బలమైన కార్యం మహిళ కార్యం చేసి ప్రభా మా ఊరి వాళ్ళు కూడా ప్రభా మీ రక్షణలోకి వచ్చిన ఆయన వారి జీవితాన్ని మార్చుకుని తండ్రి ఉన్నతమైన స్థానాల్లో నిలబడి మీరు కృప చూపించమని బ్రతిలాడుకోవచ్చు. ఇంతవరకు నడిపించిన దేవానికి స్తోత్రించండి. రాబోయే కాలం ఉంటుంది మీ చేతుల్లో పెట్టు తండ్రి. మా దేవుడు మా ప్రభు నేను యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన అడిగి వేడుకుంటున్నాను మా పేపర్లో తండ్రి. ఆమె నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ఆత్మను సంతోషించుము, ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన పనులు దేని వరకును. ఆమె మన తండ్రి అయిన దేవుని పేరుకు ప్రభు యేసుక్రీస్తు వరకు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము నిత్యము ఇప్పుడును ఎల్లప్పుడూ మనతో పాటు ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు సదాకాలం ప్రతి ఒక్కరితో మరి ముఖ్యంగా ఎవరైతే యేసుక్రీస్తుని మేము ప్రతి ఒక్క మనుషుల దగ్గర ఒప్పుకుంటామని నిరీక్షించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడైన నడిపించి దీవించి ఆశీర్వించి బలపరిచి స్థిరపరచిన దాకా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.